ఆల్ ఈ రోజు నేను మీకోసం మంచి చట్నీ రెసిపీస్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. మరి మనము ఈ చట్నీ రెసిపీల కోసం కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. చూడండి, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, శనగపప్పు, అలాగే కావాల్సినవి పల్లీలు, టమాటా, ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. చూసారు కదా మన ఇంగ్రీడియంట్స్. మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎందుకు అంటే నేను చేయబోయేది 2 రకాల చట్నీలు. దోశల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా త్వరగా తక్కువ టైంలో మనం ఎంత ఈజీగా చట్నీ చేసుకోవచ్చో చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 1 కప్ వరకు పల్లీలను వేయించుకోవాలి. చూసారా, ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇలా పల్లీలకు పొట్టుతో పాటుగానే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా అంటే పొట్టు తీసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. చల్లారనిద్దాం. పల్లీలు చల్లారేలోపు పచ్చిమిరపకాయలను వేయించుకుందాము. దానికోసం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, చూడండి పచ్చిమిరపకాయలు మరి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుని మిక్సర్ గ్రైండర్లో తీసి పెట్టుకోండి. వేయించుకున్న పల్లీలు చల్లారిపోయాయి, దాని పొట్టు సపరేట్ చేశాను. మరి సపరేట్ చేసిన పల్లీలను ఈజీ మెథడ్లో ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇలా పూరీలోని ఆయిల్ సపరేట్ చేసే స్పూన్ ఉంటుంది కదా, అందులో వేసి ఒకసారి ఇలా అన్నారంటే దీని పొట్టు అంతా కిందికి వచ్చేస్తుంది. తప్పకుండా మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసాయో. ఇందాక మిక్సర్ జార్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, అందులోనే ఇప్పుడు ఈ పల్లీలను కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే చట్నీలోకి ఇలా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. పులుపుదనం కోసం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే 1 టమాటాను కట్ చేసి వేసుకోండి. చట్నీలో తప్పకుండా పులుపుదనం కోసం ఇలా చింతపండు లేదా అంటే టమాటా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మరి చట్నీకి టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. చూసారా, చట్నీకి సరిపడా కాస్తంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. దోశల్లోకి స్పైసీగా రెడ్ చట్నీ కోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసినప్పుడు కాస్తంత ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఒక 10 వరకు లేదంటే టేస్ట్కి తగ్గట్టుగా మిరపకాయలను తీసుకొని వేయించాలి. అలాగే అందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగొస్తుంది. లైట్గా ఇలా వేయించి మిక్సర్ గ్రైండర్లో తీసి పెడదాము. చూడండి, ఈ విధంగా వేయించుకొని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఉల్లిగడ్డ పైతొక్క తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయాలి. చూడండి, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టమాటాలను మంచిగా వాష్ చేసుకొని తెచ్చాను. ఇలా పైన ఈ నల్లగా ఉంటుంది కదా, దీన్ని తీసేసేయండి. టమాటాని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని గ్రైండర్లో వేయండి. ఈ చట్నీ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. దోశల్లోకి ఎక్సలెంట్ చట్నీ అంటే ఈ రెడ్ చట్నీయే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే ముందుగా చేరుతుంది.
ఇలా ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకున్నాం కదా, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా అందులోకి వేసుకోవాలి. చట్నీలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక అల్లం ముక్కను వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. అలాగే చట్నీలోకి కాస్తంత వాటర్ని పోసుకొని గ్రైండ్ చేయాలి. మరి నేను గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి మనము పోపును రెడీ చేసుకుందాం. మనము గ్రైండ్ చేసుకున్న రెడ్ చట్నీ అలాగే పల్లీ చట్నీ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకున్నాము. మరి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాము. పల్లీ చట్నీ కోసం ఇక్కడ ఆయిల్ రెడీ చేస్తున్నాను. ఇక్కడేమో రెడ్ చట్నీ కోసం ఆయిల్ వేస్తున్నాను. మరి ఈ చట్నీలకు పోపు ఒకే దగ్గర ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను ఇలా సపరేట్గా పెడుతున్నాను. చూడండి, ఆయిల్ కాస్త వేడయ్యింది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేద్దాం. రెండిటికి సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది. జీలకర్ర వేసుకుందాం. చూడండి, ఇలా జీలకర్ర వేయాలి. కాస్తంత మినప్పప్పు అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. చాలా బాగుంటుంది చట్నీలో. ఫైనల్గా ఇలా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకేంటి, పోపు రెడీ అయిపోయింది. చూడండి, రెడ్ చట్నీ కోసం మనం తయారు చేసుకున్న పోపులోకి గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇందులో కాస్తంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ కాస్తంత గ్రైండర్లో ఉంటుంది కదా, అందులోనే కాస్తంత వాటర్ వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకొని అందులోకి వేసేస్తాను. మరి మీరు కూడా నాలాగే చేస్తారా? తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి. ఒక 2 నిమిషాల వరకు కాస్త కుక్ అవ్వనివ్వాలి. పల్లి చట్నీలోకి పోపును కలిపేసుకుందాం. మొత్తం అంతా మంచిగా కలిసేలా కలిపేసేయండి. అంతే అండి, టేస్టీ పల్లి చట్నీ దోశల్లోకి కమ్మగా చాలా బాగుంటుంది. అలాగే రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకెళ్దాం. చట్నీలు అయితే రెడీ చేసుకున్నాం కదా, మరి చట్నీలోకి మనము దోశల్లోకి చట్నీ వేసుకుంటాం, కానీ నేను చట్నీలోకి దోశ అంటున్నాను. దోశ పోసుకుందాము. చూడండి, మరి ఇంకా వేడయిందా లేదా, ఇలా కాస్తంత వాటర్ వేసుకొని చూడండి. చూసారా, మంచిగా వేడిగా అయిపోయింది కదా. ఇప్పుడు దోశ పిండి వేసుకొని మంచిగా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి. దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయాయి కదా, మరి ఇప్పుడు దోశ వేసుకుందాం. చూడండి, మరి ఇలా కాస్తంత వాటర్ వేసి చూడండి పెనం వేడెక్కిందా లేదా అని. ఇప్పుడు మంచిగా దోశలు వేసేసుకోండి. మన ఇష్టం అండి, పెద్ద దోశ అంటే పెద్దగా లేదంటే చిన్నగా.
ఎప్పుడైనా సరే దోశల్లోకి ఇలా చిక్కగా ఉండాలి. చట్నీ అనేది ఇలా చిక్కగా ఉంటేనే దోశల్లోకి చాలా బాగుంటుంది. చూడండి పల్లి చట్నీ. ఇప్పుడు రెడ్ చట్నీ వేసుకుందాము. స్పైసీగా చాలా బాగుంటుంది. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఈ రెడ్ చట్నీ చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, దోశల్లోకి కమ్మని రెడ్ చట్నీ అలాగే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా సూపర్గా చేసుకున్నాం కదా. మరి నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా అయిందో. ముందుగా రెడ్ చట్నీ చూద్దాము. వావ్, చూస్తుంటేనే నోరులో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నా ఫేవరెట్ రెడ్ చట్నీ. చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు పల్లి చట్నీ టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. ప్రతిరోజు ఇలా బ్రేక్ఫాస్ట్కి ఇలాంటి కమ్మని చట్నీలు ఉంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను చేసే ఈ రెడ్ చట్నీకి అలాగే పల్లి చట్నీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. ఏ రోజైతే నేను ఇలా రెడ్ చట్నీ అలాగే ఈ పల్లి చట్నీ చేస్తాను దోశల్లోకి, ఇట్లా వచ్చేస్తారండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నాకు కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. మరి నేను చేసిన ఈ దోశల్లోకి కమ్మని రెడ్ చట్నీ అలాగే పల్లి చట్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.